వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. అగ్రరాజ్యం అమెరికాకు ట్రంప్ రెండోసారి అధ్యక్షులుగా అయినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు వరుసగా షాక్ల మీద షాక్ ఇస్తున్నారు. ఇక ఒకవైపు భారత్ తో స్నేహం అంటూనే మరోవైపు భారత్ కు సైతం ట్రంప్ వరుస షాక్లు ఇస్తున్నారు. ఇక అందులోనూ ట్రంప్ మోదీ స్నేహం చూసి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మోదీ హయాంలో ఉన్న భారత్ కు ట్రంప్ షాక్ కాస్త ఆందోళన రేకిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో వందలాది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వ తీరుపై రోజు రోజుకు అగ్రవేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బాధితుల్లో భారత్ కు చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అమెరికా సర్కార్తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు ఉపాధి కోసం ఎవరైనా రావచ్చంటూ అమెరికన్లు విధి పోరాటాలు సాగిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశానికి అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను తరిమేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థుల టార్గెట్ గా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసాలు, గ్రీన్ కార్డుల జారీని కఠినతరం చేశారు. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కునే వారికి షాక్ తగలబోతుంది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై వీసా సమస్యలు మళ్లీ తెరపైకొచ్చాయి. అమెరికాలో విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ లో ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో వందల మంది అంతర్జాతీయ విద్యార్థుల చదువు సందిగ్ధంలో పడింది. వారిలో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. దీనితో విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత భారతీయులతో పాటు విదేశీ విద్యార్థులని బలవంతంగా అక్కడి నుండి పంపేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడు వీరంతా ఓపీటీ రద్దు చేస్తే ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు తిరిగి రాణిస్తారో లేదో అన్న భయాలతో వేసవి సెలవుల ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు వీరిని అమెరికాలోనే ఉండాలని కార్నెల్, కొలంబియా, యోల్ యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు సూచిస్తున్నాయి. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 327 మంది వీసాలు రద్దయ్యాయి. అలాగే వారి స్టూడెంట్ రికార్డులను నిలిపివేయడంతో విద్యా సంస్థలు చింతనలో పడ్డాయి. వీరిలో 14% చైనా విద్యార్థులు కాగా మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందినవారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందినవారు కాగా 14% మంది చైనా విద్యార్థులని AILA తెలిపింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ కు చెందిన వారని గురువారం వెల్లడించింది. ఇక ఇప్పటికే 1000 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసింది. ఏ క్షణంలోనైనా తనను దేశం నుంచి బహిష్కరిస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతున్నది. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం మార్చి నుంచి హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో పాటు దేశంలోని 160 కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన 1024 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. 2023-24లో 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 97,566 మంది విద్యార్థులు ఓపీటీలో ఉన్నారని AILA పేర్కొంది. వీరిలో దాదాపు 1/3 మంది ఓపీటీకి అర్హులుగా ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై అమెరికాలోని పలు కోర్టులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చాయి.